అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి, ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి, మీ కనెక్షన్ గురించి అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్ చిన్నగా ఉంటుంది. యాక్చువల్లీ నాకు గొంతు నొప్పి అవుతుంది నిన్నటి నుంచి, సో అందుకనే నిన్న కూడా వీడియో చేయలేకపోయాను. బట్ లెట్స్ సీ. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective's person is thinking of them. What messages they want to give to my collective. Ace of Wands, Six of Pentacles, Three of Pentacles, Seven of Cups, the Sun. Bottom of the deck వచ్చేసి Two of Pentacles. సో సైన్స్ వచ్చేసి లాస్ట్లో ఇంకొక 2 కార్డ్స్ తీసుకుంటాను సైన్స్ చెక్ చేయడానికి. సైన్స్ వచ్చేసి ఏరీస్ మేషరాశి వచ్చింది, వర్గో క్యాప్రికాన్ కన్యా రాశి, మకర రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లియో సింహరాశి. ఓకే, సో ఫార్ వచ్చిన సైన్స్ వచ్చేసి ఇది. సో మీ పర్సన్కి ఈ సైన్ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డీప్ డౌన్ ఫీలింగ్స్ ఏంటి, ఏం నడుస్తుంది వీళ్ళ లైఫ్లోనంటే ఈ పర్సన్కు డెఫినెట్లీ ఏస్ ఆఫ్ వాండ్స్తో మీతో ఒక చిన్న న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఉంది మనసులో. సో ఈ మెసేజ్ మీకు ఇవ్వాలని చెప్పేసి. అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే ఈ కనెక్షన్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ మిస్ అయింది. ఎప్పుడు ఒకే సైడ్ నుంచి గివింగ్ ఎనర్జీ అనమాట. కంప్లీట్లీ మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉండడము, వీళ్ళు ఈ పర్సన్ మిమ్మల్ని లైక్ చేయాలి, మీతో ఉండాలని చెప్పేసి ఎంతో ట్రై చేయడం అనమాట. సో ఇలా అంతా చేశారు. అండ్ అదొకటే కాదు, కొంతమందికి మనీ, మటీరియలిస్టిక్ థింగ్స్ లాంటిది కూడా ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు. ఓకే, అంటే ఉన్న కేపబిలిటీ కంటే ఎక్కువగా ఇవ్వడం అనమాట. ఓకే, అంటే మీరు డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నా, మీ వల్ల కాదు అని తెలిసినా సరే ఆ ఎఫర్ట్స్ని పెట్టడం అన్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్కి తెలిసి అది తీసుకున్నారు అని చెప్పేసి. అయితే కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ అన్ని తీసుకోవడమే కాకుండా మీరు ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, లైక్ వీళ్ళు క్లియర్లీ బ్యాలెన్స్ తీసుకొని రావాలి. సో ఇచ్చాను, బట్ దట్స్ ఓకే, ఈవెన్ దో లైక్ అంతా టూ మచ్గా లేకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా కాన్సర్నింగ్గా ఒక బ్యాలెన్స్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి అనుకోవడం. కానీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదైతే మొత్తం ఎఫర్ట్స్ తీసుకోవడము, మనీ అలాంటిదో లేకపోతే జనరల్లీ ఎమోషనల్ స్టెబిలిటీలో ఏదైతే తీసుకున్నారో కంప్లీట్లీ వెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేసేయడం, అంటే వేరే ఎనర్జీస్ మీద ఫోకస్ చేయడము. ఓకే, సో వర్క్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కావచ్చు. ఒకవేళ వేరే పర్సన్తో అలా వేరే సిచ్యువేషన్స్తో డీల్ అవుతున్నారంటే అక్కడ వీళ్ళ ఎనర్జీని పెట్టడం, కంప్లీట్లీ ఇలా చేయడం అనమాట. అంటే బ్యాలెన్స్ అనేది ఎవరైతే ఇచ్చారో, ఎవరికైతే నేను ఇదంతా చూపించాలి, ఇలా ఎఫర్ట్స్ అంతా అంటే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి చూపించాను. ఓకే, సో దీంట్లో నేను బ్యాలెన్స్ చేసింటే బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు. ఇది ఈ పర్సన్ మీతో చెప్పాలనుకోవడం, నేను అలా చేసి ఉండకూడదు, సో ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉండాల్సిందే. అన్నీ లైక్ నేను ఏదైతే మీరు వీళ్ళకి ఎఫర్ట్స్ చూపించారో అందులో లైక్ నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉండాల్సింది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. కానీ ఈ పర్సన్ అలా చేయలేదు. సో దానికి సంబంధించి ఈ పర్సన్ మెసేజ్ ఇవ్వడం, బ్యాలెన్స్ చేసింటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీతో మాట్లాడడము ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి ఏంటి అని అంటే వీళ్ళకి తెలుసు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు ఈ టైంలో ఈ కనెక్షన్ టైంలో చాలా స్ట్రాంగ్గా
ఆ లవ్ కావాలి, అఫెక్షన్ కావాలి, ఒక నీడ్, అంటే వీళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అని చెప్పేసి ఆ రిక్వైర్మెంట్ కావాలని తెలుసు మీకు. కానీ మీరు కంప్లీట్లీ అంటే చాలా నీడ్ ఉన్న టైం అని చెప్పేసి అనొచ్చు అనమాట. అంటే పర్టికులర్లీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్ అది. ఓకే, మేబీ మీ ఫ్యామిలీ చూసుకోవాలని చెప్పేసి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్. సో మీరు నీడ్లో ఉన్నారని తెలుసు, అంటే అవతల ఎనర్జీస్తో పోలిస్తే మీ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందని తెలుసు అనమాట ఈ పర్సన్కు. తెలిసినప్పటికీ కూడా బ్యాలెన్స్ చేయలేదు, మీరు హర్ట్ అవుతున్నారన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ చేయలేదు, ఎఫర్ట్స్ పెట్టలేదు. సో దీనికి సంబంధించి ఈ పర్సన్కి ఇప్పుడు చాలా రియలైజేషన్స్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే నేను బ్యాలెన్స్ చేసింటే బాగుండు అని చెప్పేసి మీకు చెప్పడం అనమాట. అందుకనే ఒక చిన్న న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు, నేను బ్యాలెన్స్ చేసింటే ఈ సిచ్యువేషన్లో ఉంటే బాగుండు అని చెప్పేసి మీతో ఈ పర్సన్ ఇప్పుడు మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఏంటి అంటే 3 ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళ లైఫ్లో ఏదైతే ఇప్పుడు వీళ్ళు లైక్ ఏమంటారు, లైఫ్ని సెటిల్ చేసుకోవాలనో లేకపోతే థింగ్స్ని నార్మల్ చేశారని చెప్పేసి ట్రై చేశారు, మీ నుంచి హెల్ప్ తీసుకొని, మీ ద్వారా లైక్ అడ్వైస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి వాళ్ళ లైఫ్లో దీన్ని సెటిల్ చేసుకొని అంత మాట్లాడడము, థింగ్స్ నేర్చుకోవడము, లేకపోతే లైక్ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అంతా చేసేసి ఒక కోఆపరేషన్కి వచ్చేసి డెసిషన్ తీసుకోవాలి ఈ కనెక్షన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది. అంటే మీతో కనెక్షన్ మెయింటైన్ చేయాలి, మీతో బాగుండాలి అని అంటే వీళ్ళ లైఫ్లో అవతల సిచ్యువేషన్లో ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఈ పర్సన్ కొంచెం ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. అంటే నేను ఆన్సర్ తెలుసుకోవాలన్నమాట. అంటే సెటిల్ డౌన్ చేసేసారు థింగ్స్ని, అలా చేయాలనుకుంటున్నాను. సో ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా నేను థింగ్స్ అని సెటిల్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్. ఓకే, అండ్ ఇంకేంటి ఇక్కడ అంటే రైట్ నో ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీ సిచ్యువేషన్కి సంబంధించి, ఇంకా వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్కి వీళ్ళకి సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్. చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎలా డెసిషన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు, కంప్లీట్లీ బ్లాక్ అయిపోయారు, అంటే ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. సో నేను యాజ్ సూన్ యాజ్ ఈ ఎనర్జీ నుంచి వచ్చిన తర్వాత, ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ నుంచి, ఈ ఇల్యూషన్స్ నుంచి, ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ద సన్ ఎనర్జీతో ఒక న్యూ బిగినింగ్ తీసుకుంటాను, మనం ఇద్దరం కలిసి ఈ కనెక్షన్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అండ్ అదే కాదు, ఈ పర్సన్ నుంచి ఇంకా మెసేజెస్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి మీకు ద సన్తో మీ వల్ల పాజిటివిటీ వస్తుందని చెప్పాలనుకోవడము, మీ వల్ల హీలింగ్ వస్తుంది, వీళ్ళ ఇన్నర్ చైల్డ్ కూడా చాలా బాగా ఫీల్ అవుతుంది, మీతో ఉన్నప్పుడు ఫుల్ పాజిటివ్గా, ఫుల్ ఆప్టిమిస్ట్గా ఫీల్ అవుతారు, ఏదో ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ వచ్చింది అని చెప్పేసి ఫీలింగ్ అనమాట. సో ఇవంతా కూడా ఉంది అని చెప్పేసి పర్సన్ మనసులో ఇవన్నీ ఈ మెసేజెస్ ఇవ్వాలి, మీతో ఉంటే బాగుంటుందని చెప్పేసి మెసేజెస్ ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకా ఒక పర్టికులర్ మెసేజ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఏదో సంథింగ్ ఏదో బిల్డ్ చేస్తున్నారు, హౌస్ అవ్వచ్చు, మేబీ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా ల్యాండ్కి సంబంధించి ఏదైనా చేస్తూ ఉండొచ్చు, లేకపోతే వర్క్కి సంబంధించి కొంచెం లీగల్ డిపార్ట్మెంట్ అలాంటి దాంట్లో నుంచి ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో దీనికి సంబంధించి కొలాబరేషన్స్ జరుగుతున్నాయి, పీపుల్ మీట్ అవుతున్నాను, ఈ వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా ఈ పర్సన్ మీతో మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఇది పర్టికులర్లీ చూపిస్తుంది. సో ఈ మెసేజ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఎలాంటి మెసేజ్ ఉన్నాయో చూద్దాం. నేను 2 డెక్స్ నుంచి తీసుకుంటున్నాను ఈసారి, యూజువల్లీ ఒకే డెక్ నుంచి తీసుకుంటాను రైట్, ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ మీతో చెప్పాలి అడగాలనుకుంటున్నారు అవి ఇక్కడ మెసేజెస్ అనమాట, లవ్ మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాం. అండ్ రేపు సండే ఈవినింగ్ నేను 6 నుంచి 8 మధ్యలో మెంబర్స్ కోసం, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం ఈవినింగ్ వీడియో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలని అంటే మీరు మన ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అని క్లిక్ అవుతే నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది, మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను, వీక్లీ 1 వీడియో ఉంటుంది, అండ్ మంత్లీ ఒకసారి లైవ్ రీడింగ్ కూడా ఉంటుందన్నమాట, అంటే లైవ్ పర్సనల్ రీడింగ్ ఉంటుందన్నమాట. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంది అని అంటే మీరు మీ క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్ తెలుసుకోవచ్చు. సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్. What messages they want to give to my collective. I can't make decision.
ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది, నేను డెసిషన్ చేయలేకపోతున్నాను, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నాను. చాలా తికమకగా ఉంది యాక్చువల్లీ పర్సన్కి. అంటే ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. వీళ్ళని చూస్ చేసుకోవాలా, దీన్ని చూస్ చేసుకోవాలా, ఆ సిచ్యువేషన్ చూస్ చేసుకోవాలా, ఎలా చూస్ చేసుకోవాలని అర్థం అవ్వట్లేదు అనమాట. అందుకని కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నందుకు నేను డెసిషన్ ఇప్పుడు చేయలేకపోతున్నాను అని చెప్పి మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. అంటే బేసిక్లీ పర్సన్ ఇప్పుడు చెప్పే మెసేజ్ ఏంటి అని అంటే, నేను లాజికల్గా ఆలోచిస్తాను, హార్ట్తో అంటే ఎమోషనల్గా ఆలోచించడం నాకు తెలియదు అని చెప్పడం అనమాట. సో నేను ఈ విషయంలో లైక్ అనలిటికల్గా లాజికల్గా ఉండడము, థింక్ చేయడము, ఇలాంటి దాంట్లో నేను చాలా బెస్ట్గా ఉంటాను. ఎమోషన్స్ అంటే హార్ట్ విషయానికి వచ్చేసరికి లవ్ అని, కన్సోలింగ్ అని, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలని తెలియదు నాకు అని చెప్పేసి మెసేజ్. నెక్స్ట్, వై ఈజ్ దట్ యూ లవ్ మీ? సో ఈ పర్సన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎందుకు అసలు మీరు ఈ పర్సన్ని ఇష్టపడుతున్నారు, అసలు రీజన్ ఏంటి అని చెప్పేసి మీతో అడగాలనుకుంటున్నారు. ఓకే, యు ఆర్ రైట్. ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీరు కరెక్ట్. ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరుగుతుంది, వాళ్ళకి అర్థం అవుతుంది మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. సో యు ఆర్ రైట్ అని చెప్పేసి మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి, విల్ దిస్ ఎవర్ చేంజ్? ఇది ఎప్పటికైనా చేంజ్ అవుతుందా లేదా అని మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సైన్స్ తీసుకుంటాను కదా, లాస్ట్లో తీసుకుంటాను. వాట్ మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దట్ పర్సన్ యూనివర్స్? వాట్ మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దట్ పర్సన్? ఐ టాక్ టు యూ అ లాట్ ఇన్ మై హెడ్. ఇది వచ్చిందా ఏంటి, ఇంతకుముందు రాలేదు, రైట్? సో మీతో వీళ్ళ మైండ్లో ఎక్కువగా మాట్లాడతారు, అంటే కాన్వర్సేషన్ వీళ్ళ మైండ్లో నడుస్తూ ఉంటుంది అనమాట మీతో. ఐమ్ టైర్డ్ ఆఫ్ క్రయింగ్ అండ్ హర్టింగ్ ఓవర్ యూ. మీ గురించి బాధపడ్డము, హర్ట్ అయి ఉండడము వీళ్ళకు నచ్చట్లేదు, లైక్ అలసిపోతున్నారు అని చెప్పేసి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ. మీ గురించి కలలు కంటూ ఉన్నారు. అంటే ఇది చెప్పేటప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, రైట్? ఈ మెసేజెస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసరికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఎనీవే, మీ గురించి వీళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయి, లైక్ మీ గురించి కలలు కంటున్నారు అని చెప్పేసి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. యూ ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్. ఇక్కడ కూడా వచ్చింది, రైట్? ఇందాక మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, వాళ్ళ చైల్డ్హుడ్ లైక్ ఇన్నర్ చైల్డ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి. సో ఈ మెసేజ్ అనమాట. మీకు తెలుసు ఈ పర్సన్ను ఎలా హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి. లాస్ట్ మెసేజ్ వచ్చేసి, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ యూ లాస్ట్ నైట్. ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో దాని ముందు రోజు రాత్రి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, సైన్స్ తీసుకుందాము. ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను, ఇంకా ఏదైనా సైన్స్ వస్తుందేమో చూద్దాము. యూనిట్స్, ప్లీజ్ షో మీ వాట్ జోడియాక్ సైన్స్ వీ హ్యావ్, వాట్ ఎల్స్ వీ హ్యావ్. ఆల్రెడీ వచ్చిన సైన్స్ వచ్చేసాయి. ఓకే, సో స్కార్పియో వచ్చింది, రైట్? వృశ్చిక రాశి, కన్యా రాశి, క్యాన్సర్ ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటాను, ఆల్రెడీ వచ్చిందా? కర్కాటక రాశి. నెక్స్ట్ వచ్చేసి జెమినై వచ్చింది, మిథున రాశి. ఇంకొకటి తీసుకుంటున్నాను, టారస్, వృషభ రాశి వచ్చింది. ఓకే, సో ఇవి వచ్చేసి సైన్స్ అనమాట. అండ్ ఎస్, ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.